Andarki Namaskar. Welcome to Way to Success Vishakhapatnam. Today we have to discuss the topic Inter first year 1A subject loni second chapter Mathematical Induction. దాంట్లో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి, ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే మీరు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అమ్మా. అయితే మనం టాపిక్లోకి వెళ్తే ఏంటమ్మా ఈరోజు నేర్చుకునే టాపిక్ మ్యాథమెటికల్ ఇండక్షన్ పార్ట్ 1 అమ్మ. అయితే ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లోని మనకు వచ్చే మార్క్స్ ఎన్ని వస్తాయి? పబ్లిక్లోని 7 మార్క్స్. టోటల్ ఎన్నమ్మా 7 మార్క్స్ అనేవి ఈ చాప్టర్లో వస్తాయి. అయితే దీంట్లో ఏ మోడల్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీంట్లో మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 1 square plus 2 square plus 3 square plus up to so on plus n square equals to n into n plus 1 2n plus 1 by 6. This is the question. అయితే ఎలా చేయాలి? దీనికంటూ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. అవి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది చూద్దాము. ఆ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 అని తీసుకోవాలి, సెకండ్ n ఈక్వల్స్ టు k అని తీసుకోవాలి, థర్డ్ ఎస్యూమ్ చేసి n ఈక్వల్స్ టు k ప్లస్ 1 అంటే ఇక్కడ n ప్లేస్ లో k ప్లస్ 1 కాదు ఎస్యూమ్ అని తీసుకోవాలమ్మా. అది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ స్టెప్ మనం స్టార్ట్ చేసినంటే ఎగ్జామ్ దీంట్లో ఏ విధంగా ఫస్ట్ స్టెప్ రాయాలి? ఫస్ట్ లోని లెట్ ఎస్ ఆఫ్ n be the statement. ఏం రాయాలమ్మా? లెట్ s of n be the statement for all small n belongs to capital N. ఇది స్టార్టింగ్ రాయాలమ్మా. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. దీని తర్వాతే మిగతా మనం ఏ విధంగా చేయాలి, ఏం చేయాలనేది చేయాలమ్మా. అయితే ప్రతి సమ్కి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో అది ఎలాగా వేసినమ్మా. 1 square plus 2 square plus 3 square plus up to so on plus n square equals to n into n plus 1 2n plus 1 by 6. This is second step. ఇచ్చిన క్వశ్చన్ అలాగే దింపియాలం. Now we can take ఏమనుకోవాలమ్మా? ఫస్ట్ స్టెప్ let n equals to 1 ఏం తీసుకోవాలమ్మా? let n equals to 1. అప్పుడు take LHS. ఫస్ట్ LHS తీసుకోవాలి. LHS సైడ్ లోని n ఎక్కడ ఉందమ్మా? మనకి ఈక్వల్ టు ముందు ఉంది, అది మాత్రమే తీసుకోవాలి. n స్క్వేర్ అంటే ఎంతమ్మా? n ప్లేస్ లో 1 స్క్వేర్, టోటల్ గా 1 స్క్వేర్ 1. నెక్స్ట్ RHS ఏముంది? RHS is equals to n into n plus 1 into 2n plus 1 whole by 6. In place of n we have to substitute 1 plus 1 2 into 1 plus 1 whole by 6. 1 2 into 1 3 2 into 1 2 plus 1 3. Total ఎంతమ్మా? 6 by 6. We have to cancel that. Remaining value is 1. అయితే ఇక్కడ మనకి ఏమైందమ్మా? therefore LHS is equals to RHS. ఇదే అమ్మా ఫస్ట్ స్టెప్. లాస్ట్ లో రాయాల్సిన స్టెప్ ఏంటి? therefore s of 1 is true. s of 1 is true for all small n belongs to capital N. అంటే ఏం చేసామమ్మా? ఫస్ట్ let s of n be the statement, దాని తర్వాత క్వశ్చన్, తర్వాత let n ఈక్వల్స్ టు ఫస్ట్ స్టెప్ n ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1. LHS RHS అవన్నీ ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ చూసాం అదేంటమ్మా? n ఈక్వల్స్ టు 1. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటమ్మా? n ఈక్వల్స్ టు let n ఈక్వల్స్ టు k. చాలా ఇంపార్టెంట్ అమ్మా. let n ఈక్వల్స్ టు k. ఇది చాలా ఈజీ. ఏ విధంగా అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏది ఉందో అది అలా వేసి ఇన్ ప్లేస్ ఆఫ్ n we can substitute only k. అంటే ఎలా వస్తుంది? implies 1 square plus 2 square plus 3 square plus up to so on plus k square equals to k into k plus 1 into 2 into k plus 1 whole by 6. ఇంతే అమ్మ. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. అయితే లాస్ట్ లో ఏం రాయాలి? therefore s of k is true. s of k is true for n equals to k. ఇందాకలా
s of 1 is true for n equals to 1. ఇప్పుడు ఏంటమ్మా s of k is true for n equals to k. నెక్స్ట్ థర్డ్ది చాలా డిఫికల్ట్ అమ్మా, కొంచెం ఈజీగా ఎలా ఉండాలి ఏం చేయాలనేది చాలా జాగ్రత్తగా వినండి. we assume that, ఇక్కడ ఏమనాలి, we assume that s of k plus 1 is true. ఏంటమ్మా s of k plus 1 is true for all small n belongs to capital N. ఇది assume అనుకోవాలి. అంటే ఏం లేదు, ఇది కూడా సేమ్. సెకండ్ ఈక్వేషన్ ఏముందో k ఎక్కడ ఉందో అక్కడ k plus 1 అయ్యారు, కాకపోతే ఓన్లీ ఆన్ LHS సైడ్ మాత్రమే. అంటే ఏమవుతుంది, ఇంప్లై 1 square plus 2 square plus 3 square plus up to so on ప్లస్ ఇక్కడ ఓన్లీ LHS, దీన్ని చేంజ్ చేయకూడదు. అంటే ఏం చేయాలి, k plus 1 whole square equals to k into k plus 1 2k plus 1 by 6. ఇక చాలా జాగ్రత్తగా చూడమ్మా, ఇక్కడ మాత్రమే కేవలం LHS సైడ్ k ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఇన్ ప్లేస్ ఆఫ్ k we have to substitute k plus 1 whole square. ఇప్పుడు ఏం వచ్చిందో ఇది ఈ LHS సైడ్ లో ఏం వచ్చిందో అది టోటల్ ఈక్వేషన్ కి యాడింగ్ చేయాలి. అంటే ఏం చేయాలి, కేవలం ఇది మాత్రమే యాడింగ్ k plus 1 whole square on both sides of equation 1. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నా పర్వాలేదమ్మా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నారనుకోండి, యాడింగ్ k plus 1 whole square on both sides of equation 1. ఏ ఈక్వేషన్ అమ్మా, ఈక్వేషన్ 1. చాలా ఇంపార్టెంట్, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారమ్మా. అప్పుడు ఏమొస్తుంది లాస్ట్కి 1 square plus 2 square plus 3 square plus k plus ఇక్కడ చూడమ్మా k square plus k plus 1 whole square equals to యాడింగ్ చేయాలి కదమ్మా, k into k plus 1 2k plus 1 whole by 6 plus ఏమేం చేయాలి, k plus 1 whole square. ఇక్కడ నుండి మొత్తం అంతా సింప్లిఫికేషన్. అయితే మనకి ఏంటమ్మా వచ్చింది, యాడింగ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. యాడింగ్ కూడా రెండు వైపులా. ఇప్పుడు మనకి అస్యూమ్ చేసేటప్పుడు s of k plus 1 చేసేటప్పుడు ఓన్లీ LHS సైడ్ k ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే యాడింగ్ చేయాలి. ఇందుకే మనకి యాడింగ్ చేయవలసిన వాల్యూ ఎంత వచ్చిందమ్మా, k plus 1 whole square. అయితే ఇంకా దీన్ని వదిలేనమ్మా, దీంతో వి నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు మనకి. ఓన్లీ వీ కెన్ టేక్ ఓన్లీ RHS. దీన్ని సింప్లిఫై చేసి మనకి క్వశ్చన్లోని ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదమ్మా, n అంటే k plus 1 రావాలి, ఇక్కడ n అంటే k plus 1, k plus 1 plus 1 ఎంతమ్మా, k plus 2. ఇక 2 into n ప్లస్ లో k plus 1 వచ్చేలాగా మనం ప్రూవ్ చేయాలి. అయితే చేద్దాం, ఏం చేయాలి, సింప్లిఫై k into k plus 1 2k plus 1 plus LCM 6 క్రాస్ మల్టిప్లికేషన్ 6 into k plus 1 whole square. LCM ఏమవుతుందమ్మా 6. చాలా జాగ్రత్తగా చూడమ్మా, ఈ రెండిట్లో కామన్గా ఏ వాల్యూ ఉంది, k plus 1. k plus 1 కామన్ తీస్తే ఇంకేం మిగిలింది, k into 2k plus 1 plus 6 into k plus 1. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏం తీసాం కామను, k plus 1. ఈ k plus 1 తీస్తే k into 2k plus 1 plus 6 into k plus 1 whole square కాబట్టి ఒక k plus 1 తీస్తే ఇంకొక k plus 1. k plus 1 2 into 2k, k into 2k 2k square plus k into 1 k plus 6 into k 6k plus 6 into 1 6 whole by 6. అంటే ఏమొచ్చిందమ్మా, k plus 1 2k square plus 7k plus 6 whole by 6. అంటే కేవలం we have to do only simplification. ఇక్కడ ఫ్యాక్టర్స్ చేయాలి. ఫ్యాక్టర్స్ 7k కి ఏమని రాయొచ్చమ్మా, ఫ్యాక్టర్స్ k plus 1 2k square plus 3k plus 4k plus 6 whole by 6. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఏం చేసామమ్మా, 7k ని we have to split into 3k plus 4k. ఓకే, అయితే
మనకి ఏమొచ్చిందమ్మా k ప్లస్ 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 3k ప్లస్ 6. అయితే ఇక్కడ ఏ విధంగా వచ్చిందమ్మా స్ప్లిట్ చేసాం, ఫ్యాక్టర్స్ చేయాలి. ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్గా తెలిస్తే చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్. అది ఏ విధంగా చేయాలనేది కమెంట్ బాక్స్లో పెడితే ఐ కెన్ గివ్ రిప్లై ఏ విధంగా చేయాలనేది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలమ్మా, నెక్స్ట్ ఇంప్లాయిస్ k ప్లస్ 1. చూడమ్మా ఈ రెండిట్లో కామన్ ఏముంది 2k కామన్ తీస్తే ఏం మిగిలిందమ్మా k ప్లస్ 2. అలాగే ఈ రెండిట్లో కామన్ ఏముందమ్మా 3 కామన్ తీస్తే k ప్లస్ 2. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ సింప్లిఫికేషన్ మీకు చాలా జాగ్రత్తగా రావాలి. ఇది ఏం చేసామమ్మా స్ప్లిట్ చేసిన తర్వాత ఈ రెండిట్లో కామన్గా 2k ఉంది, 2k కామన్ తీసాం. ఈ రెండిట్లోని 3 అనేది కామన్ తీసాం. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? ఈ రెండిట్లో కామన్ ఏముందమ్మా k ప్లస్ 2. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ 2k ప్లస్ 3 హోల్ బై హౌ మచ్ 6 హోల్ బై 6. అయితే ఇక్కడతోని సమ్ అనేది అయిపోయింది. ఇది రైటా రాంగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లోని ఆర్హెచ్ఎస్ సైడ్ n ఎక్కడ ఉందో అక్కడ k ప్లస్ 1 రావాలి. n బదులు k ప్లస్ 1. టోటల్ ఏం రావాలమ్మా n బదులు k ప్లస్ 1. నెక్స్ట్ n బదులు k ప్లస్ 1 ప్లస్ 1 k ప్లస్ 2. ఏమొచ్చిందమ్మా k ప్లస్ 2. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ n ఏం రావాలి k ప్లస్ 1 ప్లస్ 1. టోటల్గా ఏమైందమ్మా k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3. ఇది రావాలి మనకు వచ్చే ఆన్సర్. ఎందుకంటే ఈ n బదులు k ప్లస్ 1 n బదులు k ప్లస్ 1 అనేటప్పుడు టోటల్ ఈ పక్కన ప్లస్ 1 k ప్లస్ 2. ఈ n బదులు k ప్లస్ 1 వేస్తే 2 ఇంటూ k 2k 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3. టోటల్గా ఇది మనకి రావాలి. ఇది వచ్చిందో లేదో చెక్ చేసుకోండి అమ్మా. k ప్లస్ 1 k ప్లస్ 2 అండ్ 2k ప్లస్ 3 హోల్ బై ఏముందమ్మా హోల్ బై 6. కాబట్టి దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. లాస్ట్లో రాయాల్సిన పాయింట్ ఏంటంటే లాస్ట్ ఏం రాయడము s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఏ రాయాలి s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. లాస్ట్ ఇంకా మనకు దీనికి హాఫ్ మార్క్ వేస్తారమ్మా, అది స్టెప్. అండ్ దిస్ ఈజ్ ఫర్ హాఫ్ మార్క్ అమ్మా. దీనికి 7 మార్క్స్ హాఫ్ మార్క్ దీనికే వస్తుందమ్మా. ఏం రాయాలి therefore by the principle of mathematical induction for s of n is true. For all small n belongs to capital N. చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఇది తప్పనిసరిగా రాయాలి. ఇప్పుడు s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ తర్వాత లాస్ట్ 3 స్టెప్స్ అయిపోతాయి. కాబట్టి లాస్ట్ రాయాల్సింది ఏంటి బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫర్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకే, అయితే మోడల్ 1 చూసాం. మోడల్ 1లో ఏం చూసామమ్మా ఎంత టైం ఆల్రెడీ ఇచ్చేస్తాడమ్మా. అది సేమ్ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. బట్ దే నాట్ గివెన్ ఎంత టర్మ్ వీ హ్యావ్ టు ఫైండ్. మనమే ఫైండ్ చేయాలి. మనం 10th క్లాస్లోని ప్రోగ్రెషన్స్ చాప్టర్ ఫస్ట్ టర్మ్ ఏంటి, కామన్ డిఫరెన్స్ ఏంటి, కామన్ రేషియో ఏంటి, ఈ విధంగా వీటి ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా వి విల్ ఫైండ్ ద nth టర్మ్స్. ఫస్ట్ అప్ టు n టర్మ్స్ అనేది ఫైండ్ చేయడము. ఫస్ట్ ఇది ఏముంది 1 2 3 ఫస్ట్ వాల్యూస్ తీసుకున్నాము 1 2 3 అప్ టు సో ఆన్. ఏముంది ఫస్ట్ 1 2 3 ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ ఏమున్నాయి, దీంట్లో సెకండ్ టర్మ్, దీంట్లో సెకండ్ టర్మ్, దీంట్లో సెకండ్ టర్మ్ 2 3 4 అప్ టు సో ఆన్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఇక్కడ ఏముంది 3. నెక్స్ట్ దీంట్లో థర్డ్ టర్మ్ 4 అండ్ దీంట్లో దీంట్లో థర్డ్ టర్మ్ 5 అప్ టు సో ఆన్. ఇవి ఇలా తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్లో ఈ వాల్యూలో ఫస్ట్ టర్మ్, ఈ వాల్యూలో ఫస్ట్ టర్మ్, ఈ వాల్యూలో ఫస్ట్ టర్మ్, ఈ వాల్యూలో సెకండ్ థర్డ్, అలా ఆ విధంగా తీసుకొని మనకు తెలుస్తుందమ్మా ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్. మనకి డి కావాలంటే ఫార్ములా ఏంటమ్మా a2 మైనస్ a1 లేదా t2 మైనస్ t1. a2 అంటే ఎంత 2 మైనస్ ఫస్ట్ టర్మ్ ఎంత 1 2 మైనస్ 1 1
నెక్స్ట్ tn ఫైండ్ చేయాలి, మనకు కావాల్సిందే అది. tn ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే ఎంత? 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత వచ్చింది మనకి? 1. 1 ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1, n మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 విల్ బి క్యాన్సల్. వాట్ ఈస్ రిమైనింగ్ వాల్యూ? n. ఫస్ట్ దానికి ఓకే n వచ్చిందమ్మా. దిస్ ఇస్ ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ అదే విధంగా సెకండ్, హియర్ a ఈక్వల్స్ టు 2, d ఈక్వల్స్ టు t2 minus t1 అంటే ఎంతమ్మా? 3 minus 2. Here also got 1. Next tn formula, tn equals to a plus n minus 1 into d. a ఎంతమ్మా? ఫస్ట్ టర్మ్ 2 plus n minus 1 into d అంటే 1. 2 plus n minus 1 అంటే ఎంత వచ్చిందమ్మా? 2 minus 1 1, n plus 1. This is second term. Next third, second term కాదు, second nth term. Next third, here a equals to 3, d equals to t2 minus t1 means 4 minus 3. Here also we got the value 1. Here tn equals to a plus n minus 1 into d. a means ఎంతమ్మా? a ఎంత ఇచ్చాడు? 3. 3 plus n minus 1 into d అంటే 1. 3 plus n minus 1. 3 minus 1 2 అంటే n plus 2. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే ఇదంతా కూడా మీరు రఫ్లో చేసుకోవాలి. అక్కడ ఎగ్జామ్ పేపర్లో ఇది ఇలాగ స్టార్ట్ చేయకూడదమ్మా. దీనికి దే విల్ నాట్ గివ్ ఎనీ మార్క్స్. దీనికి మార్క్స్ ఇవ్వడు. జస్ట్ రఫ్లో చేసుకొని మీరు ఈ విధంగా ఎంత టర్మ్స్ తీసుకొని రావాలి. మళ్ళీ చెప్తున్నామ్మా, ఫస్ట్ వాల్యూలో ఫస్ట్ టర్మ్, సెకండ్ వాల్యూలో ఫస్ట్ టర్మ్, థర్డ్ వాల్యూలో ఫస్ట్ టర్మ్, అలాగే సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఇప్పుడు ఏం ఫైండ్ చేసామమ్మా? కేవలం వి ఫైండ్ ఓన్లీ nth టర్మ్. అయితే మనకు వచ్చిన n టర్మ్స్ ఏంటమ్మా? n ప్లస్ 1, n ప్లస్ 2. అది అప్ టు n టర్మ్స్ క్వశ్చన్ ఎక్కడ ఉంది? సేమ్ క్వశ్చన్ ఇలా రాయండమ్మా, ఇక్కడ ఈ విధంగా. దెన్ లేదంటే షో 2.3.4 plus 3.4.5 plus up to so on up to n terms అంటే మనకి ఏం ఫైండ్ చేసామమ్మా? n ఒకటి, n ప్లస్ 1 ఒకటి, n ప్లస్ 2 ఈ క్వశ్చన్లో వేయాలి. సేమ్ యాజ్ యూజువల్గా ఆర్హెచ్ఎస్ ఏముందో అది అలా వేయాలమ్మా. n ఇంటూ n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3 హోల్ బై 4. నౌ వి గాట్ టోటల్ క్వశ్చన్. మనకు ఒక మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఉండే క్వశ్చన్ వచ్చేసింది. సేమ్ యాజ్ యూజువల్ ఏమనుకోవాలమ్మా? ఫస్ట్ లెట్ s of n be the statement for all small n belongs to capital N. Same as usual. Let s of n be the statement for all small n belongs to capital N. Same question అదే విధంగా వేసేయాలి కదమ్మా. మనకు పైన ఏమొచ్చిందో ప్లస్ 2.3.4 ప్లస్ అప్ టు సో ఆన్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3 హోల్ బై 4. మనకి క్వశ్చన్ ఇస్తాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ లెట్ n ఈక్వల్స్ టు 1. ఏం తీసుకోవాలమ్మా? n ఈక్వల్స్ టు 1. మనం ఆల్రెడీ చెప్పామమ్మా, LHS RHS తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? LHS. LHS ఈక్వల్ ముందు మనకి n ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. n ప్లస్ 1, n ప్లస్ 2. ఇన్ ప్లేస్ ఆఫ్ n we have to substitute 1 ప్లస్ 1, 1 ప్లస్ 2. ఎంత వచ్చిందమ్మా? 2 ఇంటూ 3. హౌ మచ్? we got the value 6. LHS ఎంత వచ్చిందమ్మా? 6. అదే విధంగా RHS అంటే ఏముందమ్మా? ఈ వాల్యూ మొత్తం తీసుకోవాలి. జాగ్రత్తగా చేయండి అమ్మా. n ఇంటూ n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3 హోల్ బై 4. n ఎక్కడ ఉందో అక్కడ ఎంత వేయాలమ్మా? 1 ప్లస్ 1, 1 ప్లస్ 2, 1 ప్లస్ 3 హోల్ బై 4. ఎంత వచ్చిందమ్మా? హోల్ బై 4. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 1 ప్లస్ 3 4 హోల్ బై ఎంత వచ్చిందమ్మా? 4. 2 3s 6, 6 4s 24, 24 బై 6, 6 1s 6 4. ఇక్కడ కూడా 4 కదమ్మా? 4 1s 4 6. ఇక్కడ కూడా మనకి ఏ వాల్యూ వచ్చింది? 6.
therefore LHS is equals to RHS. ఎందుకంటే LHS వాల్యూలో కూడా 6 వచ్చింది, RHS వాల్యూలో కూడా 6 వచ్చింది. ఇప్పుడు ఏ రాయాలి? therefore S of 1 is true. S of 1 is true for n equals to 1. This is our first step. Okay. అయితే మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఏం చేసామమ్మా? n వాల్యూస్ ఫైండ్ చేసాం. దాని తర్వాత n ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ n ఈక్వల్స్ టు k. దిస్ ఈజ్ సెకండ్ స్టెప్. చాలా ఈజీ స్టెప్. జస్ట్ ఏమీ లేదు, క్వశ్చన్ రాసి ఎక్కడ n ఉందో అక్కడ k పెడితే ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ అనేది అయిపోయినట్టే అమ్మ. అంటే ఈ రాయాలి 1.2.3 ప్లస్ 2.3.4 ప్లస్ 3.4.5 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ k ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 2 ఈక్వల్స్ టు k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 whole by 4. దిస్ ఈజ్ సెకండ్ స్టెప్. దీన్నే మనం ఈక్వేషన్ 1 అని కూడా రాసుకోవచ్చమ్మా. ఈక్వేషన్ 1. అప్పుడు లాస్ట్లో మనం ఇక్కడ లాస్ట్లో రాయాల్సిన స్టెప్ ఏంటి దీనికి? therefore S of k is true. S of k is true for n equals to k. For n equals to k. This is all. Second step అనేది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమనుకోవాలమ్మా? we assume that S of k plus 1 is true. S of k plus 1 is true for all small n belongs to capital N. చాలా జాగ్రత్తగా చూడాలన్న. ఇది కేవలం మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదమ్మా, దాని మీదే ఇది ప్రభావం. అంటే LHS సైడ్ ఏమున్నాయో వాటి ప్లేస్లోనే ఈ k ప్లస్ 1 అనేది వేయాలమ్మా. అంటే ఏమొస్తుంది? 1.2.3 ప్లస్ 2.3.4 ప్లస్ 3.4.5 ప్లస్ k అంటే ఎంత వేయాలమ్మా? k ప్లస్ 1. ఆల్రెడీ k ప్లస్ 1 అంటే k బదులు k ప్లస్ 1 అంటే టోటల్గా k ప్లస్ 2. ఈ k బదులు ఎంత వేయాలి? k ప్లస్ 1 అంటే ఎంత వేయాలమ్మా? k ప్లస్ 3. ఎందుకంటే k ప్లస్ 1 ప్లస్ 2. దీన్ని అస్సలు మనం ఏమీ టచ్ చేయకూడదు. దాన్ని జస్ట్ ఎలా ఉందో అదే విధంగా వేసేయాలి. k ఇంటూ k ప్లస్ 2 k ప్లస్ 3 హోల్ బై 4. ఇదేనమ్మా చాలా ఇంపార్టెంట్. ఏం చేసాం? ఎక్కడ LHS అంటే ఈక్వేషన్ 1లోని LHS సైడ్ k ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే k ప్లస్ 1 అనేది వేసాం. ఓకే. అయితే మనకి ఏం చేసామమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ 1 అని పెట్టుకున్నాం కదమ్మా. ఆ ఈక్వేషన్ 1లోని LHS సైడ్ ఎక్కడ ఏముందో దాని ప్లేస్లోని k ఎక్కడ ఉందో అక్కడ k ప్లస్ 1 వేస్తే మనకి ఈ వాల్యూ వచ్చిందమ్మా. చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని దీన్ని RHS సైడ్ యాడ్ చేస్తే అయిపోతాము. జస్ట్ ఏమీ లేదు. ప్రీవియస్గా ఏం చేయం? బోత్ LHS సైడ్ RHS సైడ్ యాడ్ చేయాలని చెప్పాం. జస్ట్ ఇంకా మనం LHS సైడ్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ యూ కెన్ లీవ్ అండ్ జస్ట్ యూ కెన్ టేక్ ఓన్లీ RHS అండ్ యాడ్ దిస్. దీన్ని యాడ్ చేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఇంప్లాయిస్ k ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 హోల్ బై 4 ప్లస్ ఏం యాడ్ చేయాలమ్మా? మనం ఈ వాల్యూ మొత్తం యాడ్ చేయాలి. ఈ వాల్యూ k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 ఇది మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇంక ఈ LHS తీసుకోకుండా, ఎందుకంటే దానివల్ల యూజ్ ఏమీ లేదు. జస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. ఏ విధంగా చేస్తాం? LCM ఎంతమ్మా? 4 k ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3. ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదమ్మా 4. అయితే ఈ రెండిట్లో కామన్ ఏ వాల్యూ ఉంది? k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3. ఇవి కామన్ తీద్దాం. k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 కామన్ తీస్తే what is our remaining value? Here k. Here we have only plus sign. Plus here we take common k plus 1 k plus 2 k plus 3. What is our remaining value? 4. Then this is our remaining value.
ఇది రైటా రాంగా ఏ విధంగా చెక్ చేయాలి? ఇచ్చిన క్వశ్చన్లోని n బదులు ఏముండాలమ్మా? k+1. n బదులు ఎంత? k+1. n బదులు k+1, k+1+1 k+2. n బదులు k+1, k+1+2 k+3. n బదులు k+1, k+1+3 k+4. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది. లాస్ట్ ఈ స్టెప్ రాయాలి. therefore s of k+1 is true. s of k+1 is true. Last లో రాయవలసిన స్టెప్ ఏంటమ్మా? దిస్ ఇస్ అవర్ లాస్ట్ స్టెప్. by the principle of mathematical induction, by the principle of mathematical induction, for s of n is true. s of n is true for all small n belongs to capital N. This is our second model. Last. Okay. అయితే ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ కి మ్యాథమెటిక్స్ లోని 1A సబ్జెక్ట్ లోని మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ మనకి దాని నుండి 7 మార్క్స్ వస్తాయి. అదే విధంగా అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి అనేవి వాటి ఒక సొల్యూషన్స్ నేను చేసి చూపించానమ్మా. ఇది కేవలం పార్ట్ 1. అదే విధంగా పార్ట్ 2, పార్ట్ 3 కూడా చెప్తానమ్మా. కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి ఒక సొల్యూషన్స్. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉంది అంటే అది కేవలం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి అమ్మా. Thank you.